నమస్తే 90 వీక్ స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ సీనియర్ నేత పిఠాపురంలో పవన్ పాతుకుపోవడంతో ఇప్పుడు వర్మ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీడీపీ అధిష్టానం అటు పవన్కు నో చెప్పలేని పరిస్థితి. దీంతో వర్మ తన పొలిటికల్ ఫ్యూచర్పై తెగ మదన పడిపోతూ ఉన్నాడట. అటు పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య గ్యాప్ పెరుగుతోందని కూడా టాక్ నడుస్తోంది. వర్మ కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారనేది టాక్. పిఠాపురంలో ఉంటే తనకు వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ రాదని డిసైడ్ అయిన వర్మ ట్రాన్స్ఫర్ మోడ్లో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. వర్మను జిల్లా దాటించేస్తే మనం ప్రశాంతంగా ఉంటామని పార్టీ పెద్దలు కూడా భావిస్తూ ఉన్నారనేది సమాచారం. మొహమాటానికి పోయి మ్యాటర్ను నానుస్తూ ఉంటే పరిణామాలు ఎటెటో తిరిగేస్తూ ఉంటాయని కంగారు పడుతూ ఉన్నారట టీడీపీ పెద్దలు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ప్రయత్నించాడు. అయితే పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో వర్మ ఆశలు నెరవేరలేదు. ఈ పరిణామం వర్మలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఆ సమయంలోనే చంద్రబాబు వర్మను పిలిపించుకుని పొత్తు ధర్మాన్ని పాటించాలని, త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా కూడా వర్మకు అవకాశం దక్కలేదు. ఇదిలా ఉంటే పిఠాపురంలో టీడీపీ జనసేన మిత్రపక్షాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. కూటమిలో ఉన్నా కూడా ఒకే వేదికపై కలిసి కనిపించడానికి ఇరు పార్టీల నేతలు ఆసక్తి చూపడం లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చినప్పుడే వర్మ ప్రత్యక్షమవుతారు. ఆ తర్వాత మాత్రం ప్రతి నాయకుడు తన రాజకీయ పందాలోనే సాగిపోతూ ఉన్నారు అనేది స్థానికంగా వినిపిస్తోన్న టాక్. ఎన్నికలకు ముందు నుంచే కూటమిని 15 ఏళ్ల పాటు ఆశీర్వదించాలని పవన్ పదే పదే అంటూ ఉన్నారు. కానీ పిఠాపురం లాంటి చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ముందస్తుగా సమస్యలను పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో టీడీపీ అధిష్టానం చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వర్మను పిఠాపురం రాజకీయాల నుంచి కొంత దూరంగా ఉంచడమే మంచిదని టీడీపీలోని పెద్దలు భావిస్తూ ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నారు. లేకపోతే భవిష్యత్తులో సమస్యలు మరింత తీవ్రమవుతాయనే అంచనా ఉంది. పార్టీ అవసరాల కోసం, భవిష్యత్ వ్యూహాల కోసం కొన్నిసార్లు కొంతమంది నాయకులు త్యాగం చేయాల్సిందే అనే భావన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పెద్దలు వర్మకు పదవి ఇస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెబుతూ ఉన్నా అది ఎప్పుడు నెరవేరుతుందో మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని అంటూ ఉన్నారు. కొన్ని కమిట్మెంట్లకు నిర్దిష్ట గడువు ఉండదని, రాజకీయాల్లో దూకుడుతో తీసుకున్న నిర్ణయాలు ప్రతిసారి వర్కౌట్ కావనే భావన పార్టీ లోపల పెరుగుతోంది. అందుకే పరిస్థితిని బట్టి సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అగ్రనాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వర్మకు విశాఖలో వ్యాపారాలు ఉన్నాయి. వాటిని ఆయన కుమారుడు చూసుకుంటూ ఉన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఖాళీగా ఉన్న విశాఖ నార్త్ నియోజకవర్గ బాధ్యతలను వర్మకు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన టీడీపీ పెద్దల్లో ఉందట. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ లేకపోవడం, అలాగే గత ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు బీజేపీ తరపున గెలవడం వంటి కారణాలు ఈ ఆలోచనకు బలం చేకూరుస్తూ ఉన్నాయి. విష్ణుకుమార్ రాజు, వర్మ ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ప్రస్తుతానికి అలా బండి నడిపేస్తే తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తూ ఉన్నారు అనేది సమాచారం. ఇక అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గంలో తరచూ వివాదాలు, విభేదాలు రావడం పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. పరిస్థితి మరింత దిగజారక ముందే ముందస్తుగా చర్యలు తీసుకోవాలని టీడీపీ ముఖ్యులు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. వర్మ పార్టీ కోసం ఎన్నో చేసినా కొన్నిసార్లు కాలం, పరిస్థితులు చూసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని నాయకత్వం భావిస్తోందట. అందుకే ముందుగా విశాఖ నార్త్ బాధ్యతలను వర్మకు ఇస్తే ప్రస్తుతానికి సెట్ అవుతుందని అనుకుంటూ ఉన్నారట. ఇక పిఠాపురంలో పూర్తి ఇన్ఛార్జ్ వ్యవస్థను కూడా కొనసాగించకుండా అక్కడ టీడీపీ కార్యకలాపాలను ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీలకు అప్పగించే అవకాశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పిఠాపురం వ్యవహారాలను పసుపు పార్టీ నాయకులు చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. అక్కడ కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా వర్మను వేరే జిల్లాకు మార్చే ఆలోచన చేస్తూ ఉన్నారట. అయితే గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి హామీ నెరవేరని నేపథ్యంలో ఇప్పుడు ప్రాంతం మార్చాలన్న నిర్ణయంపై వర్మ ఎలా స్పందిస్తారన్నది రాజకీయంగా ఆసక్తికర అంశంగా మారింది. మరి చూద్దాం పిఠాపురం వర్మ ఏ నియోజకవర్గానికి వెడతారు అనేది.